హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒడియమ్మ బంటి వచ్చేసిందా ఇది అనుకోద్దు, నేను మళ్ళీ వచ్చేసాను మరి ఒక్క రెసిపీతో మీ ముందుకి. దొండకాయ గ్రేవీ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేసాను, చాలా బాగా వచ్చింది. ఇన్ని రోజులు ఏమైపోయాక అనుకోద్దు, నేనైతే ఏమవలా కొంచెం గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది నా వీడియోస్ అన్ని. మీకు అందరికి డిస్టర్బ్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సరే మామ, ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేద్దామా. ఒక పెనంలో మనం పల్లీల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కూడా కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకొని అది కూడా తీసుకొని ఈ రెండు మిక్స్ చేసుకొని ఒక మెత్తని పేస్ట్ చేసుకోవాలి. అది మామ ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం అయితే అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఈ దొండకాయల ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని మనం కొంచెం ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడం. అది మామ ఇలా ఉప్పు వేసుకొని మగ్గించేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మనకి టైం పట్టి దొండకాయలు మగ్గడానికి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి మామ. కొంచెం పైకి ఆయిల్ అబ్జర్వ్ అయ్యే వరకు కలిపేసుకున్న తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, నేను ఇది వచ్చేసి ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ వేసాను. అది వేసి ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత కొంచెం 1.5 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మళ్ళీ ఒకసారి పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్ కడిగేసుకుని కొంచెం వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ని 1.5 కప్ వేసాను నేను. ఆ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు మనం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీ చిక్క పడుతుంది అనేసరికి ఇంకా కొత్తిమీర, ఇంకా మనం దొండకాయ మగ్గించుకున్నాం కదా, ఆ దొండకాయ పీసెస్ని కూడా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే దొండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మామ. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అది మామ సంగతి. కర్రీ నచ్చితే మాత్రం లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సరే మామ, మరి ఇంకో కొత్త రెసిపీస్తో మీ ముందుకు తొందరలోనే వస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.